శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో జాతీయ రహదారిపై ప్రమాదకర విన్యాసాలు చేస్తున్న బైక్ రైడర్స్ను తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ వద్ద జాతీయ రహదారిపై గురువారం ప్రమాదకర విన్యాసాలు చేస్తున్న 102 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఈరోజు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పెనుకొండ డిఎస్పీ కార్యాలయం వద్ద తల్లిదండ్రులకు, బైక్ రైడర్స్కు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. పట్టుబడిన బైక్లకు భారీగా హిందూపూర్ వెహికల్ ఇన్స్పెక్టర్ సమక్షంలో జరిమానాలు విధించారు. కౌన్సిల్ సమయంలో ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ, ఇది మొట్టమొదటి తప్పుగా క్షమించి జరిమానాలతో సరిపెడుతున్నామని, మరొకసారి బైక్ రైడింగ్లకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. పట్టుబడిన బైక్లలో ఎక్కువ శాతం కర్ణాటక ప్రాంతానికి చెందినవిగా గుర్తించారు. దాదాపు 7 లక్షల రూపాయల వరకు జరిమానాలు విధించారు. సో మనకి పెనుకొండ సబ్ డివిజన్లో పెనుకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మన ప్రతి సంవత్సరం కూడా ఉరుసు పండుగ జరుగుతుంటాయి. అది ఆల్మోస్ట్ ఒక 3 days వరకు మనకు జరుగుతుంటాయి. ఆ టైంలో ప్రతి సంవత్సరం కూడా యువతలు సో నైట్ 11 to 3-4 వరకు కూడా ఈ బైక్ రేసింగ్ మన ఎన్హెచ్లో చేస్తున్నారన్న కంప్లైంట్స్ ముందు నుంచి కూడా ఉంది. అది గతంలో కూడా వీడియోస్ చూడడం జరిగింది. సో ఈ బైక్ రేసింగ్ అనేది ఎన్హెచ్ రోడ్లో పూర్తిగా చేయడము, ఆపోజిట్లో వచ్చిన వాళ్ళకి కూడా ఇబ్బంది కలుగుతున్నట్టు చేయడం అనేది మనం అనలైజ్ చేయడం జరిగింది. కాబట్టి ఎస్డిపి పెనుకొండ, సిఐ పెనుకొండ, ఎస్ఐ పెనుకొండ వాళ్ళ ఆధ్వర్యంలో మనము ఆ ఉరుసు రోజు సెక్యూరిటీ కాకుండా ఈ బైక్ రేసింగ్ కట్టడి చేయడానికి కోసం మనం సెపరేట్ టీమ్స్ మనం ఫామ్ చేయడం జరిగింది. ఆ టీమ్స్ సపోర్ట్తో పాటు ఆ టీమ్స్ దాదాపు ఈవినింగ్ ఒక 6:37 నుంచి మార్నింగ్ 7 వరకు కూడా ఈ బైక్ రేసింగ్ సంబంధించిన బైక్స్ అన్నీ కూడా సీజ్ చేయడం స్టార్ట్ చేశారు. బైక్స్ అన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు పేరెంట్స్ని పిలిపించి దాంట్లో రికార్డ్స్ని వెరిఫై చేస్తూ హెల్మెట్ లేని వాళ్ళకి కూడా ఫైన్ వేస్తూ అన్ని బైక్స్ని కూడా మనము అఫీషియల్గా మనం రిలీజ్ చేస్తాము. ఈవెన్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాంటి బైక్ రేసింగ్లో ఏమి కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేది మనం ముందే వాళ్ళకందరికీ కూడా వార్నింగ్ ఇస్తున్నాము.